రైట్ రైట్ చూసాం పోసాని తిట్లు కొన్నిటి మాత్రమే, ఎందుకంటే ఇంకా చాలా మాట్లాడారు కానీ వాటిలన్నింటినీ గుర్తు చేయడం లేకపోతే ఆ మాటలు మళ్ళీ ప్రసారం చేయడం కూడా మాకు కూడా ఇబ్బందికరంగా అనిపించింది. కాబట్టి కొన్నిటిని మచ్చుగ్గా, ఎందుకంటే చాలామంది సమర్థించేటువంటి బ్యాచ్ కూడా ఉంది కాబట్టి వారికి ఇప్పటికైనా అర్థం అవుతుందా లేదా అనే దానికోసం రాజాకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకైనా అర్థం అవ్వాలని చెప్పి వేయడం జరిగింది. రమణారెడ్డి గారు ఏం చెప్తారు? మొదట మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి అసలుకి శివరాత్రి రోజు మొదలు పెట్టారు, ఏంటి అసలు ఏంది ఇది? నెల్లూరు భాషలో అడగాలంటే ఏంది ఇది? అది కాదు శివరాత్రి లా టేక్స్ ఇట్స్ కోర్స్. అంటే ఇప్పుడు మా వాళ్ళకి అందరికి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు కదా, మీరెందుకు వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని జైల్లో పెట్టడం లేదని చాలా మంది అడిగారు కూడా. నేనేమంటానంటే మనకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉండాలి. దిస్ అ డిఫరెన్స్. మనం చదువుకున్నోళ్ళం, సంస్కారం ఉన్నోళ్ళము, తెలివిగలవాళ్ళమై మనకి ఒక కల్చరు, క్యారెక్టరు మన పిల్లలు, మన తండ్రులు మనకు నేర్పించారు. అది మన పిల్లలకు మనం నేర్పించాం. వాళ్ళకి మనకి తేడా అయింది. ఒక కేసు ఫైల్ అయింది. దీంట్లో న్యాయం ఉందా, ధర్మం ఉందా, నిజంగా వీళ్ళు తప్పు చేశారా, ఇవన్నీ చూసిన తర్వాతే మనం యాక్షన్ తీసుకోమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే డయామెట్రిక్లీ ఆపోజిట్ గా చూస్తే ఆ రోజు కేసు పెట్టంగానే, సరే ముంబై కేసు చూసాం, ఆ లేడీది అసలు కేసు ఫైల్ చేయకుండానే పోలీసు వాళ్ళు ఫ్లైట్ ఎక్కిస్తారు. అటువంటి రాజ్యాంగం మనం చూసాం. ఈ రోజు ఏంది, ఒక కేసు ఫైల్ అయింది, ఆ పురోగతులు చూసుకొని వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ రోజు సాక్షి పేపర్ చూసా పొద్దున్నే, ఎక్కడో పొరపాటును చూసా, ఏంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అన్నాడు. రెడ్ బుక్ రంకిలేస్తుందంట. రెడ్ బుక్ రంకిలేస్తుంది. ఇప్పుడు నేను అంటున్నా, ఓకే పోసాని మీద కేసు డ్రాప్ నేను చెప్తున్నప్పుడు ఏబిఎన్ ఛానల్లో నేను చెప్తున్నా, పోసాని మీద కేసు విత్డ్రా చేసి కంప్లైంట్ ని వెనక్కి తీసుకోమని మేము పోయి రిక్వెస్ట్ చేసి కాళ్ళు పట్టుకొని చేపిస్తా. నేను అడిగేది ఒకటే కండిషన్ దానికి, పోసాని ఏం తిట్టాడో చంద్రబాబు నాయుడిని, సిబిఎన్ గారిని, పవన్ కళ్యాణ్, కెన్ ఐ యూజ్ ది సేమ్ లాంగ్వేజ్, అదే పదాలు అదే భాష జగన్మోహన్ రెడ్డి మీద నేను వాడొచ్చా? మా కార్యకర్తలు, మా నాయకులు ఆ భాష వాడొచ్చా? వాళ్ళ కుటుంబం మీద వాడొచ్చా? ఆయన ఒప్పుకున్నా మనం వాడలేం, ఆయన ఒప్పుకున్నా మనం వాడలేం. ఎందుకు తెలుసా? మనకు సంస్కారం ఉంది, మనకు ఒక రెస్పెక్ట్, ఎదుటోడికి రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా గౌరవించాలని మనకు నేర్పించారు. ఈరోజు నేను అడుగుతున్నా, పోసాని మాట్లాడిన మాటలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి వాళ్ళ శ్రీమతికి చెప్తున్నాడంటే ఏంది, పోసాని మాట్లాడింది కరెక్ట్ అనే కదా, ఆ భాష చాలా నచ్చిందని కదా. అంటే